వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ విత్ మీ చక్రవర్తి. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత హంగామా మీడియా ముందేనా? లోకల్ గా కూడా అంత సీన్ ఉందా? ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారామె? పార్టీ మారాక కర్నూలు మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్లానన్న ఎమ్మెల్యే ఆ దిశగా ఏ మేరకు విజయం సాధించారు? బోధ్ బాపురావు చెప్పినవన్నీ చేశారా? ఈసారి ఆయన సీటుకు ఎర్త్ పెట్టాలని చూస్తోంది ఎవరు? అసలు నియోజకవర్గంలో ఆయన పరిమితి ఎంత? ఈ ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అనితకు లోకల్ గా అంత ఫైర్ లేదా? పునాదిని పటిష్టం చేసుకోకుండా రాష్ట్ర స్థాయి రాజకీయం చేస్తున్నారా? పార్టీని చూసైనా చచ్చినట్టు నాకే ఓట్లేస్తారన్న ధీమా ఉందా? నియోజకవర్గ స్థాయిలో ప్రతిపక్ష బలహీనతే కలిసి వస్తుందన్న భరోసా పెరిగిందా? ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారు? ఆ విషయంలో జనస్పందన ఎలా ఉంది? వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఫైర్ బ్రాండ్ లీడర్. మరీ ముఖ్యంగా రోజా ఎపిసోడ్ తర్వాత రాష్ట్రమంతా రిజిస్టర్ అయిపోయింది పాయకరావుపేట ఎమ్మెల్యే పేరు. కానీ స్థానికంగా ఆమె మీద ఉన్న విస్తృత అభిప్రాయం ఇది. జనాలు పట్టించుకోవట్లేదు, ఆమెకు నచ్చిన పని ఆమె చేసుకుంటుంది, ఆమె వరకు ఆమె చూసుకుంటుంది అంతే. ఈ రోజు వచ్చిందంటే పార్టీ కార్యకర్త ఎవడో తెలుసు. 3 సంవత్సరాలు అయిపోయినా ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఇటీవలి విస్తరణలో మంత్రి పదవి కూడా ఆశించారు అనిత. మేడంకు గ్యారంటీ అంటూ నియోజకవర్గంలో హల్చల్ చేశారు ఆమె అనుచరులు. ఇలా తనను తాను రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్న ఎమ్మెల్యే అసలు బేస్ ని వదిలేస్తున్నారన్న అభిప్రాయం లోకల్ గా ఉంది. తమకు అందుబాటులో ఉండరన్నది స్థానికుల మాట. పాయకరావుపేట పరిధిలో తాండవ, వరాహ నదులు ప్రవహిస్తున్నాయి. విశాలమైన తీర ప్రాంతం, కోనసీమను తలపించే వాతావరణం ఉంటుంది. కొబ్బరి, తమలపాకులు, మామిడి, జీడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో చిరుధాన్యాలు పండుతాయి. అగ్రో ఫుడ్ ఇండస్ట్రీస్ తో పాటు హెటిరో, డక్కన్ డ్రగ్స్ వంటి భారీ పరిశ్రమలున్నాయి. తీర ప్రాంతంలో రొయ్యల చెరువులు, హ్యాచరీస్ ఎక్కువ. రోడ్, రైల్ కనెక్టివిటీ ఉండటం బాగా కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఏదో ఓపెనింగ్ వస్తుంటారు వెళ్తుంటారు తప్ప ప్రత్యేకంగా ఎందుకు వస్తున్నారు ఎవరికి తెలియదండి. పార్టీ పరంగా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు తప్ప ప్రత్యేకంగా పబ్లిక్ కి పిలిచి మాట్లాడితే ఏమీ కనిపించట్లేదు. గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా ఏముందంటే స్కీములు పార్టీ పరంగా అయిపోవడం తప్ప జనరల్ గా ఉన్నాడు ఎవరికి ఏమీ లేదు. నక్కపల్లి, ఎస్రాయవరం, కోటపురట్ల, పాయకరావుపేట మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. విశాఖ జిల్లా మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ఎస్సీ రిజర్వ్ స్థానం ఇది. 2,08,144 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీకి రిజర్వ్ అయినా బీసీ ఓట్లే ఎక్కువ. వాళ్లే గెలుపోటములను నిర్ణయిస్తారు. మత్స్యకారులు, యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. మొదటి నుంచి టీడీపీకి పట్టు ఉంది. అభ్యర్థి ఎవరన్న దాంతో సంబంధం లేకుండా సైకిల్ గుర్తుకే గుద్దేస్తారు ఇక్కడి ఓటర్లు. ఆ వేవ్ లోనే 1999, 2004లో 2 సార్లు గెలిచారు చెంగల వెంకట్రావు. అయితే ప్రజారాజ్యం ఏర్పాటుతో ఆ పరిస్థితి మారింది. తెలుగుదేశం ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు కలిసొచ్చింది. దాంతో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబురావు గెలిచారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వైపు మొగ్గిన గొల్ల 2012లో రాజీనామా చేసి మళ్లీ బైపోల్లో గెలిచారు. కానీ 2014లో వైసీపీ నుంచే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అనిత చేతిలో ఓడిపోయారు. టీడీపీకి తిరిగి పట్టు చిక్కినా నిలుపుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. ఎమ్మెల్యే గారు చేసిన సిమెంట్ రోడ్లు పోతా ఉన్నారు, వచ్చారు. ఇంకా ఆ సిమెంట్ రోడ్లు ఎవరు పట్టించుకోలేదు. వర్క్లు అయిపోయి ఉంటుందండి. ఇంకా ఏ పనులు కూడా సాగలేదండి. మనుషులకి మరియు ఇవన్నీ మురికాలంలో ఉండిపోతారండి. అవి రోడ్లు పోసి శాతాన్ని వచ్చి వదాన్ని ఇచ్చారండి. ఇంకా ఎవరో తొమ్మిదిలేదండి. నియోజకవర్గానికి ఉన్న సహజ సిద్ధమైన అనుకూలతల వల్ల జరుగుతున్న అభివృద్ధి ఒక ఎత్తైతే సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేశాయి. ముఖ్యంగా నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేట మండలాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా శాసనసభ్యురాలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నది లోకల్ టాక్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ కూడా రావడం కూడా కష్టంగా ఉంటుంది. జనం చూస్తే ఎక్కువగా ఉంటున్నారు జనం. వాటర్ కొలాయిలు ఇంటికి ఒక్కొక్క దగ్గర వేసారు కానీ ఒక దగ్గరకు వాటర్ రావటం లేదు. అది ట్యాంక్ ఒకటే ప్రాబ్లం అయిపోయింది. పెద్ద జనాలు పట్టించుకోవట్లేదు, ఆమెకు నచ్చిన పని ఆమె చేసుకుంటుంది, ఆమె వరకు ఆమె చూసుకుంటుంది అంతే. మా రేవుపోలవరంలో మొన్న ప్యాకేజెస్ మీద అడిగాం. మొన్న వ్యాట్ నిషేధించారు కదా లాస్ట్ ఇయర్ వ్యాట్ నిషేధిస్తే ప్యాకేజ్ మాకు 4,000 రావాలి. 4,000 రూపాయలు 394 పేర్లకి ఒక్క పేరు కూడా రాలేదు. జన్మభూమి మీటింగ్ లో చెప్పింది కానీ పని అవ్వలేదు. 2014 ఎన్నికల్లో భారీ హామీలతో ప్రజల ముందుకు వెళ్లారు అనిత. నక్కపల్లిలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు అందులో ఒకటి. 3 ఏళ్లైనా ఇంతవరకు ఆ జాడే లేదు. ఎమ్మెల్యే మాత్రం ఏపీలో కొత్త కాలేజీలంటూ ఏర్పాటు చేస్తే తొలి ప్రాధాన్యం మాకేనని సమర్థించుకుంటున్నారు. కానీ అది ఎప్పుడో తెలియదు. మెయిన్గా ఇచ్చేది ఏంటంటే ఓటర్కి సంబంధించి నక్కపల్లి, పాయకరావుపేట
ఎస్రాయవరం కోటవరట్లకు సంబంధించి ఒక స్కీమ్ ఉంది, గూడిపులోవ స్కీమ్ ఒకటి ఉంది. సో అక్కడ ప్రాబ్లం లేకపోయినా నక్కపల్లికి ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియా ఇది, నక్కపల్లి పైకరపేట. సో ఈ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందని డే ఫస్ట్ నుంచి కూడా నేను దీని మీద పోరాడాను, వాళ్ళకి కూడా అదే హామీ ఇచ్చాను. అందులో భాగంగానే సుమారుగా 56 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి ఇంటికి కూడా దగ్గర సెలైన్ వాటర్ డైరెక్ట్గా వాళ్ళకి మంచి వాటర్ ఇచ్చుకునేటట్టుగా, మంచినీళ్ళు తాగడానికి ఇచ్చే వాటర్ ఇచ్చుకునేటట్టుగా కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. తాగునీటి సమస్య పరిష్కారాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారని అంటున్నారు అనిత. ఈసారి ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ట్యాప్ తిప్పాకే ఓట్లు అడుగుతానంటున్నారామె. దానికి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి నాది ఒకటే ధ్యేయం, నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికల్లా ఏ ఇంట్లోనైనా ట్యాప్ ఇప్పి ఓటు అడగాలన్నది నా ధ్యేయం. అందులోని కూడా పూర్తిగా అనిత మార్కే ఉంటుంది. అనిత మార్క్ కాదు, తెలుగుదేశం పార్టీ మార్క్ ఉంటుంది అందులో. అక్కడ మా పాయకరపేట జనాలకి ఎమ్మెల్యేలతో సంబంధం ఉండదండి, పార్టీతో సంబంధం. తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ ఎవరిని నిలబెట్టినా అక్కడ గెలుస్తారు. అది పాయకరపేట నియోజకవర్గం చరిత్ర. పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ స్థానికంగా ఉన్న ముఖ్యమైన డిమాండ్. ఇది కొంతమేర జరిగినా ఆశించిన స్థాయిలో లేదు. R&B పరిధిలో ఉన్న రోడ్డును ముడాకు అప్పగించి విస్తరణ పనులు చేపడతామని చెబుతున్నా దానికి కాలపరిమితి ఏం చెప్పడం లేదు. నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరైన వరాహ నదికి సీజన్లో వరదలు వస్తాయి. దీంతో ఎస్రాయవరం మండలంలోని 16 గ్రామాలు మునుగుతాయి. ఏటిగట్లను ఆధునికీకరించి ఆదుకోమని రైతులు అడుగుతున్నా ఎమ్మెల్యే ఇంతవరకు అటువైపు దృష్టి పెట్టలేదు. అసలు ఆమె గ్రామ స్థాయిలో పర్యటించి మాట్లాడింది లేదంటున్నారు కొంతమంది. ఈ రోజు వచ్చిందంటే పార్టీ కార్యకర్త ఎవడో తెలదు, వాళ్ళకి ఎవరో పట్టించుకునే దాత లేడు. అంత గురించి రెండో పార్టీ పరిగా మొగ్గు చూపెడుతున్నారు జనాలు. అలాగ వస్తారు, అలా పెద్దలను కలుసుకుంటారు, పోతుంటారు. నియోజకవర్గం మొత్తానికి నక్కపల్లి ఆసుపత్రి పెద్దది. ఇక్కడ ప్రస్తుతం 50 పడకల సామర్థ్యం ఉంది. దీన్ని 100 పడకలకు పెంచుతామని ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. ఇక ఉపాధి పరంగా చూస్తే బల్క్ డ్రగ్స్ పరిశ్రమలున్నా వీటిలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేవు. నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉండే కాపులను తూర్పు కాపుల్లో చేరుస్తూ గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు అమలయ్యేలా శాసనసభ్యురాలు కృషి చేయాలన్నది మెజారిటీ యువత డిమాండ్. తూర్పు కాపులకి బీసీడీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామని చెప్పి అన్నారు మా ఏరియాకి. అదొకటి కొద్దిగా పెండింగ్లో ఉందన్నమాట. అదైతే చాలా మంది బెనిఫిట్ పొందే అవకాశం ఉందన్నమాట. ఏటికొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీలు అంపశయ్య మీదున్నాయి. వీటిని ఆధునికీకరించి అభివృద్ధి చేస్తే వేలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇక్కడ సహజ సిద్ధమైన పర్యాటక కేంద్రం రేవు పోలవరం. ఈ మత్స్యకార గ్రామంలో టూరిజం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. 3 ఏళ్లలో 2.5 కోట్లతో డెవలప్ చేశానని ఎమ్మెల్యే చెబుతున్నా అంత సీన్ లేదంటున్నారు స్థానికులు. నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో PCPIR ప్రాజెక్టు వస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. సరైన పరిహారం అందడం లేదన్న అసంతృప్తి రైతుల్లో ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు నిర్వాసితులు. వరాహ నది మీద మినీ ఆనకట్ట డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి ఏ సమస్యల్ని పట్టించుకోకుండా అనిత పై టూర్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నమ్మి 3 ఏళ్ళైనా ఆ సమస్యలు ఏమి పరిష్కారం కావాలి కాబట్టి వాళ్ళు ఏదో గాలిలో లెక్కలు కడుతున్నట్టున్నారు, అంతే తప్ప ఊహల్లో ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితి ఆ రకంగా లేదనేది మేము భావిస్తాం. ఒక్క డెవలప్మెంటే కాదు, పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యే మీద అసంతృప్తులున్నాయి. కోటరీకే పరిమితమై మిగతా వాళ్ళని పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితి చూసి వైసీపీ నుంచి మారాలనుకునే వాళ్లు కూడా ఆగిపోతున్నారని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. నియోజకవర్గంలో సరిగా పర్యటించరు, అందుబాటులో ఉండరన్న విమర్శలు అనిత మీద పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలపడుతోంది. ఇప్పుడే అనిత మేల్కోకపోతే ఇబ్బందులేనన్న మాట సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. కానీ అందిపుచ్చుకోవడానికి వైసీపీ స్థానిక నాయకత్వం సిద్ధంగా లేదు. డిగ్రీ కాలేజీ అన్నారు, 100 పడకల హాస్పిటల్ అన్నారు, తర్వాత చీడికి రోడ్డు అన్నారు, చీడికి రిజర్వాయర్ అన్నారు, ఇందేశం వాక రిజర్వాయర్ అన్నారు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రోడ్డు ఆవిడే చేస్తారని చెప్పింది. అలాగే మత్స్యకారులకు హాస్టల్ అని చెప్పారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజు కూడా 3 సంవత్సరాలు అయిపోయినా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. విమర్శల మాట ఎలా ఉన్నా నేను 80% లక్ష్యాన్ని చేరుకున్నానని అంటున్నారు ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు నాదే, మెజారిటీ గురించి ఆలోచిస్తున్నానంటున్నారు అనిత. పార్టీ గ్రాఫ్ పెరిగితే అనిత గ్రాఫ్ పెరిగినట్టే, అనిత గ్రాఫ్ పెరిగితే పార్టీ గ్రాఫ్ పెరిగినట్టే. సో 2 కూడా ఈక్వలే. అనితే పార్టీ. నా పని నేను పర్ఫెక్ట్గా చేసుకెళ్తాను, మిగతా విషయాలతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను చేసుకోగలిగాను, సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నేను ఈ పని చేసుకోగలిగాను, సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రస్తుతానికి పోరు టీడీపీ వైసీపీ మధ్య కనిపిస్తున్నా రేపు జనసేన రంగంలోకి దిగితే ఇప్పుడున్న లెక్కలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. 2 పార్టీలకు నష్టమేనన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద అనిత అందుబాటులో ఉండరన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది. మరో ఎమ్మెల్యే గురించి తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.
చూద్దాం.